విశిష్ట అతిథులు సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత ఎంపీ సర్టిఫికేట్ వెళ్ళవలసిన కోరుతున్నాం. అదేవిధంగా ఇటువైపు సౌత్ సైడ్ కూడా కొంతమంది మూవ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మీటింగ్స్ ఉన్నాయి, ఆ పక్కకి కొంతమంది వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ అందరూ కూడా దయచేసి మూవ్ అవ్వండి. పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి స్వచ్ఛతా కార్యక్రమం ప్రారంభించబోతున్నాం కాబట్టి ఆఫీస్ని కొంచెం వెనక్కి ఆపవలసిందిగా తెలియజేస్తున్నాం. వెనక్కి ఆపవలసిందిగా తెలియజేస్తున్నాం. మేయర్ గారు అందరూ రాజకీయ నాయకులు వచ్చున్నారు కాబట్టి వారందరికీ స్వాగతం సుస్వాగతం. నగర మేయర్ గారు శ్రీమతి షేక్ విజయాన్ పెదబాబు గారు స్వాగతం సుస్వాగతం. సాక్షి కూర్చున్నామా వేయవద్దు, చెత్త వేయవద్దు, చెత్త వేయవద్దు, చెత్త వేయవద్దు, చీపురు పట్టు, చీపురు పట్టు. స్వచ్ఛతా ప్రతిజ్ఞ మహాత్మా గాంధీ కాకుండా స్వచ్ఛత మరియు ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ ద్వారా భారతమాతకు సేవ చేయటం, నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని దీనికోసం ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను 100 గంటలు, వారానికి 2 గంటలు కట్టుబడి ఉంటాను. నేను చెత్త వేసే పరిసరాలను, ఇతరులను అశుభ్రం చేయని నా కుటుంబం, నా ప్రాంతం, నా ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. దానికి అపరిశుభ్రత చేయకపోవడమే ఈ విషయం ప్రచారం చేస్తాను. 100 మందితో ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చడంలో నేను నమ్ముతున్నాను. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ సేవా కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చండి గారికి, అలాగే గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ కమిషనర్ గారికి, గౌరవ కార్పొరేటర్లకు, కోఆపరేటివ్ సభ్యులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి మరి అధికారులకు, అలాగే సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు నుంచి కూడా 15 రోజుల పాటు ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2 వరకు కూడా 15 రోజుల పాటు ఈ యొక్క స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత 6 సంవత్సరాల నుంచి కూడా మరి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, మరి దానిలో భాగంగానే ఈ రోజున మొదటి రోజు మరి మానవహారంగా ఏర్పడి మరి సభల ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా 15 రోజులు కూడా వివిధ కార్యక్రమాలు మీ యొక్క అవగాహన కార్యక్రమాల్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. పరిశుభ్రతపై అవగాహన కానివ్వండి, అలాగే ఆరోగ్య సంరక్షణపై, అలాగే పచ్చదనం కానివ్వండి, పెంపొందించుకునేటటువంటి మరి వాటిపై అవగాహన కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమం, పార్కులు పరిశుభ్రం చేసేటటువంటి కార్యక్రమాలు, ఇటువంటి అన్ని కూడా ప్రజలందరి భాగస్వామ్యంతో సేవా కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చండి గారికి, అలాగే గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ కమిషనర్ గారికి, గౌరవ కార్పొరేటర్లకు, కోఆపరేటివ్ సభ్యులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి మరి అధికారులకు, అలాగే సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు నుంచి కూడా 15 రోజుల పాటు ఈ యొక్క అవగాహన మరందరూ కూడా పరిశుభ్రతను ఏ విధంగా పాటించాలనే దాని మీద ఈ రోజున మరి అవగాహన సదస్సు వాళ్ళు పెడతాం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మన ఇంటిని ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో
మన చుట్టుపక్కల కూడా అదే విధంగా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనం ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. అలాగే మనం కూడా ఏ విధంగా పరిశుభ్రంగా ఏలూరు నగరాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఏ విధంగా ఉంచుకుంటాం అనేది గాంధీ గారి ఆశయాలు కానీ, అలాగే ఏదైతే ఉన్నత స్థితిలో ఉన్న దేశాలన్నీ కూడా ఎంత పరిశుభ్రంగా ఉన్నాయో మనం అందరం కూడా చూస్తున్నాం. ఆ దిశగా మనం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా అధికారులు ప్రజలు భాగస్వామ్యమై మరి అందరూ కూడా ఈ రోజున మరి ఉదయం 9ంటికి అందరూ కూడా ఏదైతే వచ్చారో రేపొద్దున మనం ఈ కార్యక్రమాలు చేసుకోకుండానే స్వచ్ఛత ఏలూరుగా ఉండేటట్టుగా మీ అందరూ క్రమశిక్షణతో సచివాలయ పరిధిలో చేయిస్తే మన ఏలూరే ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దే పరిస్థితిని మీరు అందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమం 15 రోజుల పాటు నిర్విఘ్నంగా చేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. బాగా చేశారు. సో ఇప్పుడు ఈ రోజు మనం చేస్తున్నది స్వచ్ఛత సేవ కార్యక్రమం. ఈ క్యాంపెయిన్ మనం సెప్టెంబర్ 14th నాటి నుంచి అక్టోబర్ 2nd దాకా చేయబోతున్నాము. సో పర్పస్ ఏదంటే జన్ భాగీదారీ కావాలి. సో పీపుల్ పార్టిసిపేషన్ కావాలి. శానిటేషన్ మన హౌస్ కానీ మన ఆఫీస్ కానీ మన ఉన్న క్యాంపస్ కానీ స్కూల్ కానీ హాస్పిటల్స్ కానీ రోడ్స్ కానీ పబ్లిక్ ప్లేసెస్ కానీ అన్నీ క్లీన్గా ఉండడానికి ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ పబ్లిక్కి. సో పబ్లిక్ ఎవరు వాడుతున్నామో మనం చుట్టూ ఉన్న ఏరియా కూడా క్లీన్గా చేసుకోవాలి. సో పీపుల్ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. పీపుల్ యొక్క పార్టిసిపేషన్ కావాలంటే ఇలాంటి హ్యూమన్ చైన్ ప్రోగ్రామ్ కామన్ ప్లేసెస్లో ఇలా మాట్లాడడం ఇవన్నీ కూడా ఓరియంటేషన్ ఇవ్వడానికి అవేర్నెస్ కల్పించడానికి. సో ఇందులో ఈ రోజు భాగంగా మనం హ్యూమన్ చైన్ చేయడం జరిగింది. సో ఇది ఒకటే కాదు, మనకి ఎక్కడెక్కడ కార్బేజీస్ ఎక్కువ ఉన్నాయో దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేస్తూ పీపుల్ పార్టిసిపేషన్ అండ్ మన ఎంప్లాయీస్ అందరితోటి కలిపి క్లీనర్నెస్ డ్రైవ్ కూడా శానిటేషన్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్బేజెస్ హీప్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట మనమే ఐడెంటిఫై చేసి బ్లాక్ స్పాట్గా దాన్ని క్లీన్ చేసేసి ఇంకా 15 daysలో మన డిస్ట్రిక్ట్ని క్లీన్ డిస్ట్రిక్ట్గా మనం డిక్లేర్ చేయబోతున్నాము. దానికి ఎన్జిఓస్ పబ్లిక్ పిల్లలు ఎవరెవరు ఉన్నారో అందరూ దయచేసి పార్టిసిపేట్ చేయండి, కాంట్రిబ్యూట్ చేయండి. ఇది కాకుండా మనకు మేజర్ స్టేక్ హోల్డర్ ఇది ఎంత శానిటేషన్ డ్రైవ్ మొత్తంలో మనకి ఇంపార్టెంట్ సఫాయి పత్రాస్ మన శానిటేషన్ వర్కర్సే. సో వాళ్ళకి కూడా మనం గౌరవం ఇచ్చి సన్మానం చేసి వాళ్ళకి కావాల్సిన మెడికల్ క్యాంప్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్ కానీ స్కీమ్స్లో ఏమైనా టైఅప్ చేయాలంటే అది కూడా మనమే ఇందులో భాగంగా చేయబోతున్నాము. honoring the sanitation workers' contribution to this entire sanitation campaign also will be happening. So ఇందులో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే నాట్ జస్ట్ మన ఎంప్లాయీస్ కాదు మన ఆఫీషియల్స్ కాదు, ఇది కాకుండా అందరూ శ్రమదాన్ లాంటి యాక్టివిటీస్లో వాల్ పెయింటింగ్ యాక్టివిటీస్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. ప్లస్ మీ ఒక ఏరియా బాగానే ఉన్నాయా క్లీన్గా ఉన్నాయా ఏమైనా క్లీన్నెస్ అవసరం అవుతుందా అందులో మనం కాంట్రిబ్యూషన్ ఏంటి కూడా ఒకసారి రిలుక్ చేసుకొని అందరూ 100% పార్టిసిపేట్ చేసి మన ఏలూరు డిస్ట్రిక్ట్ క్లీన్ డిస్ట్రిక్ట్ గ్రీన్ డిస్ట్రిక్ట్గా మార్చడానికి అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. అది అన్కంఫర్టబుల్ లేదు వదలకూడదు. ఎండ ఎక్కువ ఉంది అని మీరు చెత్త టచ్ చేస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు హెల్త్గా ఉండాలి. మా కోసం పనిచేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు మేము క్లీన్ చేయడానికి కానీ ఇచ్చారు కానీ రోడ్ క్లీన్గానే ఉంది. సో ఇప్పుడు ఓకే ఎవరు వేసుకోలేదండి చాలా థ్యాంక్ యూ. ఫోటో రాంబాబు చేయి రాంబాబు. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి. ఈ ఆసుపత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్, ఓపీజీ, సిబిసిటీ, ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్ ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చడం వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో. ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. కాంటాక్ట్ 08812 2777633. రిసెప్షన్ 08812 2777583.